177 DDO కార్యాలయాలు ప్రారంభించాం ఒకే రోజు. గతంలో ఎంపీడీఓ కార్యాలయాల్లో ఒక మూలను కూర్చొని విధులు నిర్వహించుకునే పరిస్థితి నుంచి పూర్తి స్థాయి సిబ్బందితో ప్రత్యేక కార్యాలయాలు ఏర్పాటు చేసాం. అవి మన గవర్నమెంట్ సొంత కార్యాలయాలు. అవి ఈ కార్యాలయాల్లో ఆర్డీఓ స్థాయి అధికారిని నియమించి పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖలోని అన్ని విభాగాల డివిజనల్ అధికారులు అయిన DDOలు, DLPOలు, APD డ్వామా మరియు ఇతర అధికారులు ఈ కార్యాలయం నుంచే ఒకటే చోట సేవలు అందిస్తారు. పౌర సేవలు మరింత విస్తృతంగా ప్రజలకు చేరువయ్యేందువరకు ఈ మార్గం సహాయపడుతుంది. అలాగే ఉద్యోగుల భద్రత, హక్కుల పరిరక్షణ ఇది నాకు చాలా చాలా కీలకం. ఇది నా పర్సనల్, ఇది రూల్. కానీ దీన్ని మనకి ఒక చిన్నపాటి ఉద్యోగికి ఇబ్బంది వస్తే మాకెందుకు లేని చెప్పి వదిలేస్తాను. నేను వచ్చినప్పుడు వెరీ క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్ ఏమి ఇచ్చానంటే మన ఉన్నతాధికారులకి కానీ అందరికీ కూడా, ముఖ్యంగా మహిళలకి ఇబ్బంది లేకుండా చూడండి. ఎలాంటి వేధింపులు ఉన్నా కానీ చాలా బలమైన చర్యలు తీసుకోండి. అది ఎట్టి పరిస్థితుల్లో దర్ ఇస్ వన్ అన్కాంప్రమైజింగ్ అప్రోచ్ దిస్ గవర్నమెంట్ ఈస్ ఇంటెండెడ్ టు టేక్ ఇట్ ఫార్వర్డ్. రెండు, ఎవరి మీదైనా సరే ఎనీ పొలిటికల్ కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు, వారి మీద దాడి జరిగితే మటుకు మీరు స్పేర్ చేసేదే లేదని చాలా క్లియర్ కట్గా చెప్పాం. ఉద్యోగుల భద్రత, వారి హక్కుల పరిరక్షణ బాధ్యతను భుజస్కంధాలపైకి మేము చాలా బలంగా ఎత్తుకున్నాం. ఉదాహరణకి ఉమ్మడి కడప జిల్లా గాలివీడు ఎంపీడీఓ శ్రీ ఆల్ఫ్రెడ్ జవహర్ బాబు గారి మీద ఒక పార్టీ నాయకులు దాడి చేసాం. స్వయంగా వెళ్ళి నేనే అండగా నిలిచాం. ఇది ఎందుకు చేశామంటే, ఇది మా మినిస్ట్రీ కింద ఉన్నప్పుడు, సంబంధిత శాఖ మంత్రిగా ఉన్నప్పుడు మా పర్యవేక్షణలో ఉన్న అధికారి మీద మీరు పల్లెత్తి ఒక మాట అన్నా కానీ వీ విల్ టేక్ ఇట్ వెరీ సీరియస్లీ. వీ విల్ నాట్ గోన్ స్పేర్ ఎనీబడీ. అలాగే నిర్వహణలో ఉన్న ఉద్యోగులకు ఎలాంటి ఇబ్బందులు వచ్చినా తోడుగా ఉంటామని ఈ సందర్భంగా మరోమారు మీ అందరికీ మాటిస్తున్నాం. అలాగే దీంతో పాటు పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖలో తొలిసారి అంతర్గత బదిలీలను అత్యంత పారదర్శకతో నిష్పక్షపాతంగా పూర్తి చేశాం. ఒక రాడికల్ ట్రాన్స్పరెన్సీ ఎందాకంది ట్రాన్స్ఫర్మేషన్. అలాగే ఉద్యోగుల శిక్షణలో ఇది మన నెంబర్ 1 స్థానానికి మనం చేరగలం. సో ఉద్యోగులు ప్రమోషన్లు ఇవ్వడమే కాదు, వారికి శక్తి సామర్థ్యాలు, కెపాసిటీ బిల్డింగ్ పెంచాల్సిన అవసరం ఉందని నా చెవుల్లో ఒక ఇల్లు కట్టుకొని మరి OSD గారు, మన వెంకటకృష్ణ గారు చెప్పారు. సో కెపాసిటీ బిల్డింగ్ చేయాలి కంట్రీ. అసలు ఆయనకి ఒక ఎంత ప్యాషనేట్ అంటే ఒక పంచాయతీరాజ్ వ్యవస్థను ఇంత బలోపేతం చేయాలని. ఐఎమ్ ఫార్చునేట్ టు హ్యావ్ వెంకటకృష్ణ గారు లాంటి OSD. ఆ కెపాసిటీ బిల్డింగ్ ఆయన పడ్డ తపన. అలాగే జిల్లా స్థాయి అధికారులతో 500 మందికి IIM విశాఖ లాంటి ప్రతిష్టాత్మక ఇన్స్టిట్యూషన్స్లో శిక్షణ ఇచ్చాం. అలాగే భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలను కొనసాగిస్తూ సిబ్బందికి మెరుగైన సేవలు అందించే విధంగా చర్యలు తీసుకుంటా ఉన్నాం. అలాగే రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాన్ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ ద్వారా 2,67,503 మంది ఉద్యోగులు మరియు స్థానిక సంస్థల ప్రతినిధులకు కెపాసిటీ బిల్డింగ్లో శిక్షణ ఇచ్చి గతంలో దేశంలో 24వ స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ని ఈ రోజున ఆంధ్రప్రదేశ్ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం మొదటి స్థానంలోకి తీసుకొచ్చాం. అలాగే మొట్టమొదటిసారి మనం RWS ఇంజనీర్స్కి, డిప్యూటీ ఎంపీడీఓలకి విలేజ్ వాటర్ సెక్యూరిటీ ప్లాన్ మీద చాలా సంపూర్ణమైన ఒక సమగ్రమైన శిక్షణ ఇచ్చాం. అలాగే ఈ విధంగా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం, గ్రామీణ తాగునీటి సరఫరా తదితర విభాగాల్లో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చాం. కొన్ని భవిష్యత్తులో ఉద్యోగులకి ఉపయోగపడే విధంగా మరెన్నో ఇప్పుడు మేము తీసుకొచ్చిన ఈ సంస్కరణలు ఇది బిగినింగ్ మటుకి. మీరు చెప్పిన ప్రతి పాయింట్ పరిగణలో తీసుకున్నాం. అలాగే చట్టబద్ధంగా మీకోసం చేయగలిగినవన్నీ మేము చేస్తాం. ఖచ్చితంగా నేను మీకు మాటిస్తున్నాను. పంచాయతీరాజ్ వ్యవస్థలో ఉన్న ప్రతి ఉద్యోగి నాకు ఒక కుటుంబంలో పనిచేయాలి. అన్ని విభాగాలు ఒకటే. అది మనం అందరూ కలిసి ఒక వ్యవస్థగా పనిచేయాలి. అయితే ప్రజలకు సేవలు అందించే ప్రక్రియలో మీరు మీ వంతు నేను ఒకటే కోరుకుంటూ నిష్పక్షపాతంగా, పారదర్శకంగా వ్యవహరించమని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. సమస్యతో కార్యాలయానికి వచ్చేవారు పరిష్కార మార్గం దొరికింది అన్న ఆనందంతో బయటకు మీరు ఒక